నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను పుదీనా కాడలను ఒలిచేసిన కాడలతోటి మళ్ళీ పుదీనా ఎలా మొలిపించాలో చూపిస్తాను, చూసేయండి. ఆకులన్నీ ఒలిచేశాక ఇలా వేర్లతో కొంచెం బలంగా ఉన్న పుదీనా కాడలను పక్కన పెట్టుకుని మన ఇంట్లో ఉన్న ఒక కుండీలో ఇలా మట్టి అంతటిని ఒకసారి కలిపేసుకొని వీటిలో అక్కడక్కడ హోల్స్ చేసుకుందాం. మా ఇంట్లో ఎప్పుడు పుదీనా తెచ్చినా సరే నాకు ఇదొక హాబీ ఫ్రెండ్స్. నేను కంపల్సరీగా ఇలా నాటుకుంటాను. మా ఇంట్లో పుదీనా ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ కాబట్టి ఇంకా బాగా వస్తుంది. ఇలా హోల్స్ పెట్టేశాక మనం తీసుకున్న పుదీనాని రెండుగా చేసి వేర్లు ఉన్న వైపుగా ఇలాగా గుచ్చేసి కొంచెం ప్రెస్ చేసుకుందాం. ఇలా కాడలన్నీ చేసేసుకొని తొట్టిలో మనం పెట్టేసుకున్న తర్వాత ఒక మగ్గులో వాటర్ తీసుకుని చక్కగా ఈ నాటిన పుదీనా కాడల మీద స్ప్రింకిల్ చేసుకుందాం. ఉదయం సాయంత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఇప్పుడు సీజన్ చల్లగానే ఉంది కదా, ఇలా వాటర్ పోసుకుంటూ ఉండంగా కొంతకాలానికి ఇలా చూడండి, తొట్టి నిండుగా కొత్త ఆకులు, కొత్త ఫ్రెష్గా ఎంతో స్మెల్ తోటి పుదీనా అనేది మనకు వచ్చేస్తుంది. నేను దీనికి బియ్యం కడిగిన నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్లు మాత్రమే వేస్తాను ఫ్రెండ్స్. పెస్టిసైడ్స్ అనేవి అస్సలు వాడను. ఈ కూరగాయలు కడిగిన నీళ్ళలోనే ఒక టొమాటో గింజ కూడా పడి అదే తొట్టిలో టొమాటో మొక్క కూడా మొలిచింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బలంగా ఉందో. దానికి అప్పుడే పూత కూడా వచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీటికి ఏదో కేజీల కొద్దీ టొమాటోలు వచ్చేస్తాయి అని కాదు, కానీ మన చేతులతో ఇలా మన ఇంట్లో మొక్కలు పెరగటం అనేది అది నిజంగా మనకి సంతోషం అన్నమాట. చిన్న చిన్న సంతోషాలే మనకి ఎంతో మానసికంగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి అన్నది నా ఉద్దేశం. మీరు కూడా ఇలా ఇంట్లో చిన్న చిన్న కుండీలలో వీటిని పెంచుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తొట్టి నిండుగా ఎలా వచ్చిందో. ఈ వింటర్లో ఇంకా బాగా వస్తాయన్నమాట. వీడియో నచ్చింది కదా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.